నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మనము ఎన్నో రకాల ఉగ్గు కథలు చూస్తూ ఉంటాము. ఈరోజు ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ క్రైస్తవ కళాకారులున్నారు. ఆ యొక్క కళాకారులు ఉగ్గు కథ రూపంలో యేసుక్రీస్తు ప్రభువు జీవిత చరిత్ర, అదే విధంగా సృష్టి ఏ విధంగా స్టార్ట్ అయింది, సృ సృష్టిని మొదలుకొని బైబుల్ చరిత్ర మొత్తం చెప్పబోతున్నారు. అది ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే కొంతమందికి మాట రూపంలో అర్థమైతది, కొంతమందికి పాట రూపంలో అర్థమైతది. సో, ఆ ప్రోగ్రామ్ నేను చెప్తే, మాట్లాడితే వినే కంటే, వాళ్ళు చేస్తే చూస్తే బావుంటుంది. ఒకసారి దాని గురించి కొన్ని మాటలు గూడా తెలుసుకుందాం. సార్, నమస్తే సార్. నమస్తే మేడం. బావున్నారా? బాగున్నాను మేడం. ఇది ఎట్లుంటది సార్ అసలు ప్రోగ్రామ్? అది చాలా బాగుంటది మేడం. హ్మ్. సో ఇది ఎట్లా అంటే ఆహ్, వాక్యానుసారంగా చెప్తుంటే కొందరికి మంచిగా అర్థమైతది మేడం. కొందరికి పాట రకంగా అర్థమైతది. ఇది కొంత ఎట్లుంటదంటే ఒక కథలాగా, ఒక చరిత్రలాగా చెప్తే అవలీలంగా పల్లెటూరులో ఉన్నోళ్ళకి గానీ, ఇంకెవరికైనా గానీ చాలా మంచిగా అర్థమైతది. అందుకే బైబుల్‌లో ఉన్నది మాత్రమే మేము ఈ ఒక బాని తీసుకొని ఈ రకంగా చెప్తున్నాం మేడం. మీ టీమ్ నేమ్ సార్, ఒకసారి మీ టీమ్ అందరిని మా ప్రేక్షకులకు పరిచయం చేస్తారా? ఓకే మేడం, తప్పకుండా. నా పేరు క్రిస్టఫర్. మరి నేను కూడా చర్చి ఫాస్టర్ను. అందరికీ నమస్కారం. తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం. మరి తెలంగాణ అంటేనే జానపద గాయం. కొంతమందికి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి పాట ద్వారా చక్కగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ సృష్టి గురించి అనేక జనులు తెలుసుకోవాలని ఇమ్మాన్యుయల్ గాస్పల్ మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క ఒగ్గు కథ రూపంలో మేము దీన్ని ప్రదర్శిస్తున్నాం. మరి మీరందరూ చూసి విని దీన్ని ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చూద్దాం అని ఆశతో ఎదురు చూస్తున్నాం కదా. ఒక్కసారి సార్ వాళ్ళందరినీ కూడా సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ మన్నించి వచ్చినందుకు. సో ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. మమ్మలను ఎక్కడనో పల్లెటూరులో ఉన్న మమ్మలను మరి ఈ స్టూడియో టుడే న్యూస్ వాళ్ళు మేడం కానీ సార్ కానీ మమ్మల్ని పిలిచి తీసుకొచ్చినందుకు మా హృదయపూర్వకమైన కూడా మీకు వందనాలు మేడం. దేవుడు మీ ఛానల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి ఉన్నత స్థానంలో నిలబెట్టును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రారంభం చేసుకుందాం. వందనాలు వందనాలయ్యా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా, వందనాలు 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 యెహోవా దేవా, వందనాలు 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 యెహోవా దేవా, వందనాలు 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 యెహోవా దేవా, వందనాలు 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 యెహోవా దేవా. ముందుగానే కొందనాలు పొందుగానే చేసద తండ్రి, వందనాలు వందనాలయ్యా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా. ముందుగా లోకాన్ని నీవు ముందుగా చేసినావయ్యా, 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 ముందుగా లోకాన్ని నీవు ముందుగా చేసిన తండ్రి, వందనాలు వందనాలయ్యా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా. నేల నుండి మట్టిని తీసి మానవుని తయారు చేసి, 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 నాసిక రంధ్రమున జీవాత్మము దిన దేవా, వందనాలు వందనాలయ్యా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా, వందనాలు 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 యెహోవా దేవా, వందనాలు 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 యెహోవా దేవా, వందనాలు 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 యెహోవా దేవా, వందనాలు 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 యెహోవా దేవా. ముందుగా నీ కొందనాలు పొందుగానే చేసిన తండ్రి, వందనాలు వందనాలయ్యా యెహోవా దేవా, వందనాలు వందనాలయ్యా. దైవమా శరణ శరణమా యేసు రాజా,
శరణేశు రాజా శరణేశు రాజా కరుణదూడు మా కన్నా తండ్రి కరుణామాయుడా లోకరక్షకుడా శరణు శరణు మా యేసు రాజా శరణేశు రాజా శరణేశు రాజా కరుణదూడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా అరే ముందు మా ఆదాము మూనా దేవుడవే మమ్ముల రక్షించిన కరుణామయుడవే లోకరక్షకుడవే శరణు శరణు మా యేసు రాజా శరణేశు రాజా శరణేశు రాజా కరుణదూడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా ఏటి గొర్రెలెవరియో కవి గొర్రెలెవరియో అవైతే యేసు ప్రభు ముద్దు బిడ్డాలే మా కన్న బిడ్డాలే శరణు శరణు మా యేసు రాజా శరణేశు రాజా శరణేశు రాజా కరుణదూడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా లాలి అని మీరు ఒక్క పాట వాడారే యేసుకు తోల వాడారే శరణు శరణు మా యేసు రాజా శరణేశు రాజా శరణేశు రాజా కరుణదూడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా సువి సువన్నాలాలా 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 సువి అని మీరు ఒక్క పాట వాడారే యేసుకు తోల వాడారే శరణు శరణు మా యేసు రాజా యేసు రాజా శరణేశు రాజా కరుణదూడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా కాకెరు చెట్లకు కాయాలందనమా కాయాలందనమా కన్నా తండ్రి ఏవోవా మాటలందనమా గైనా సూపులందనమా శరణు శరణు మా యేసు రాజా శరణేశు రాజా శరణేశు రాజా కరుణదూడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా చిక్కుడు చెట్లకు తీగేలందనమా గయ్యా తీగేలందనమా చిన్నవాడు ఏసయ్యా పాటలందనమా గైనా సూపులందనమా శరణు శరణు మా యేసు రాజా శరణేశు రాజా శరణేశు రాజా కరుణదూడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా దైవమా యేసయ్యా శరణు శరణు మా యేసు రాజా శరణేశు రాజా శరణేశు రాజా కరుణదూడు మా కన్నా తండ్రి కరుణామయుడా లోకరక్షకుడా దైవమా ఓరి ఎక్కడ ఉన్నావు ఏవో మా దేవా ఎక్కడ ఉన్నావు యెహోవా దేవా ఎక్కడ ఉన్నావు ఏవో మా దేవా ఎక్కడ ఉన్నావు యెహోవా దేవా చేసదని సేవ పాడదని పాట చేసేదని సేవ పాడేదని పాట చేసదని సేవ పాడదని పాట చేసేదని సేవ పాడేదని పాట పాద పాదాల నీకు 10,000 దండాలే 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 ఎక్కడ ఉన్నావు యేసు మహారాజా ఎక్కడ ఉన్నావు యేసు మహారాజా ఎక్కడ ఉన్నావు యేసు మహారాజా ఎక్కడ ఉన్నావు యేసు మహారాజా చేసదని సేవ పాడదని పాట చేసేదని సేవ పాడేదని పాట చేసదని సేవ పాడదని పాట చేసేదని సేవ పాడేదని పాట పాడిన పాటకు నీవు ఫలితములివ్వవా పాడిన పాటకు నీవు ఫలితమునివ్వవా చేసిన సేవకు నీవు సేద్యములివ్వవా చేసిన సేవకు నీవు సేద్యములివ్వవా అనుక్షణం నన్ను ఆదరించిన అనుక్షణం మమ్ములు ఆదరించిన అనుక్షణం నన్ను ఆదరించిన అనుక్షణం మమ్ములు ఆదరించిన ఆపది బాంధవ పరిశుద్ధాత్ముడా ఆపది బాంధవ పరిశుద్ధాత్ముడా ఆపది బాంధవ పరిశుద్ధాత్ముడా ఆపది బాంధవ పరిశుద్ధాత్ముడా పాద పాదాల నీకు 10,000 దండాలే 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 చేసదని సేవ పాడదని పాట చేసేదని సేవ పాడేదని పాట చేసని సేవ పాడదని పాట చేసేదని సేవ పాడేదని పాట ఎక్కడ ఉన్నావు నన్ను కన్నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నావు నన్ను కన్నా తల్లిదండ్రులు వందనాలు మీకు వందనాలయ్యా వందనాలు మీకు వందనాలయ్యా చదువు చెప్పిన సంపది కూరుడా చదువు చెప్పిన సంపతి గురువుడా వందనాలు నీకు
మేము చెప్పావోమయ్యో ఒక్కు కథలు మేము చెప్పావోమయ్యా ఒక్కో కథలు మేము చెప్పావోమయ్యా సృష్టికర్త చరిత్ర ఉన్నది సృష్టికర్త చరిత్ర ఉన్నది సృష్టికర్త చరిత్ర ఉన్నది సృష్టికర్త చరిత్ర ఉన్నది చెప్పిన మాట మీరు చెవున పెడతయ్యా చెప్పిన మాట మీరు చెవున పెట్టయ్యా చేసిన పాపాలు తొలగయ్యా చేసిన పాపాలు దొరకయ్యా చెప్పిన మాట మీరు చెవున పెడతయ్యా చెప్పిన మాట మీరు చెవున పెట్టయ్యా చేసిన దోషాలు తొలగయ్యా చేసిన దోషాలు దొరకయ్యా దైవమా ఎవరిని ఉద్దేశించి మేము చెబుతలేము అయ్యా ఈ బాని తీసుకొని సృష్టికర్త అయిన దేవుని చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ మంచి మాటలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము గనక అన్నలారా అక్కల్లారా చెల్లెల్లారా తమ్ముళ్ళారా తోడబుట్టిన వాళ్ళారా కూడా పెరిగిన వాళ్ళారా చెప్పిన మాటల్లో చిన్న చిన్న ఏమన్నా పొరపాటులు ఉంటే దయతోటి మన్నించి మమ్మల్ని చేరదీయరా అని వచ్చి మా కళారూపం మీకు వందనాలు తెలియపరుస్తున్నాం అయ్యో ఇమ్మానియేలు గాస్పుల్ మినిస్ట్రీ మీరు దీవించి ఆశీర్వదించి మన కొరకు మీరు ప్రార్థన చేయాలని మనతో కోరుకుంటున్నాము గనక దైవమా సో ఇప్పటి వరకు మనం విన్నది ఏంటంటే దేవుడికి ప్రార్థన చేసుకోవడం, వాళ్ళ కన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడం, ఛానల్ వారికి ప్రేక్షకులందరికీ వాళ్ళ రూపంలో వాళ్ళ స్టైల్లో కళాకారుల స్టైల్లో థ్యాంక్స్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవబోతుంది అనుకుంటున్నా సార్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు మీరు అందరికి థ్యాంక్స్ చెప్పారు అంతే. సో ఈ థ్యాంక్స్ ని అందరూ కూడా స్వీకరించి అందరూ ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. దైవమా ఆది అందు దేవుడు భూమి ఆకాశములను అగ్ని ఆయువు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టింపక మునుపు గనక ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టింపక మునుపు ఎట్లా ఉన్నడే ఆది అందు దేవుని యొక్క ఆత్మ మరి అటువంటి మాత్రంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశము అగ్ని ఆయువు సూర్య చంద్ర నక్షత్రాలను తన నోటి మాటతోటి కలగజేసిండు గనక అటువంటి మాత్రంలో ఎప్పుడైతే ఇవన్నీ సృష్టింపక మునుపు అగాధమైన జలములున్న జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతున్నదమ్మో ఆ దేవుని ఆత్మ ఎప్పుడైతే జలముల మీద అల్లాడుచున్నదో సృష్టికర్త అయిన దేవుడు ఏమనుకున్నాడు రా ఎక్కడ చూసిన గాధమైన జలములు ఉన్నాయి ఏదన్నా నా కొరకు కలగ చేసుకుంటాను అనుకోని మా కలుగు మన టాకల్ల దేవుడు భూమి ఆకాశములు కలుగుతున్నాయి అయ్యో మా కలుగు మన టాకల్ల తండ్రి ఆకాశములు భూమిలు కలుగుతున్నాయి సూర్య చంద్ర నక్షత్రాలు కలుగుతున్నాయి ఆకాశం మీద ఎగురు పక్షులు ప్రాకు పురుగులు కనబడుతున్నాయి అటువంటి మాత్రం నీళ్ళను చేసిండు ఆకాశం చేసిండు సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిండు ఆకాశం మీదికెళ్ళి ఎగురు పక్షులను కలగజేసిండు పాకు పురుగులను కలగజేసిండు సర్వాన్ని ఒక్క మాట చెప్పున కలగజేసి ఏ బట్ట ఉన్నడే ఏమిరా ఆకాశం మీదికెళ్ళి ఎగురు పక్షులను చేసిన ప్రాకు పురుగులను చేసిన సముద్రాలను చేసిన సృష్టి యావత్తును నా మాట చొప్పున చేసిన గాని వీటినన్ని చూసి ఆనందపడడానికి నేనొక్క మనిషిని తయారు చేసుకుంటానంటడమ్మో నేను ఒక్క మానవుని తయారు చేసుకుంటానని ఏ రీతిగా మానవుని తయారు చేస్తా ఉన్నాడే ఓరి నేల నుండి దేవుడు మట్టి తీసేనా 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 ముద్దగానే దేవుడు కలగా చేసేనా ముద్దగానే దేవుడు కలగా చేసేనా ముద్దగానే దేవుడు కలగా చేసేనా ముద్దగానే దేవుడు కలగా చేసేనా నేల నుండి మట్టిని తీస్తుడు ముద్దగా తయారు చేస్తుడు తన స్వరూపం అందు నరుడు కాళ్ళు చేతులు ముక్కు ముఖము కలగజేస్తుండమ్మో ఓరి సర్వమునైతే కలగజేస్తా ఉన్నాడే సర్వమునైతే దేవుడు
తయారు చేస్తూ ఉన్నాడే ఆదిలోనే ఆత్మదేవుడు మట్టి నుండి మనల ఆదిలోనే ఆత్మదేవుడు మట్టి నుండి మనల తీసే. ఆదిలోనే ఆత్మదేవుడు మట్టి నుండి మనల ఆదిలోనే ఆత్మదేవుడు మట్టి నుండి మనల తీసే. ఎందుకో ఏమో గాని సాగానే చేసి నడమ్మో ఎందుకో ఏమో గాని సాగానే చేసి నాడు బొమ్మగా నిలబెట్టినాడు ముద్దాగానే చేసినాడు బాగా నిలబెట్టినాడు. సాగానే చేసి నాడు బొమ్మగా నిలబెట్టినాడు ముద్దాగానే చేసినాడు బాగా నిలబెట్టినాడు. బాగా నిలబెట్టినాడమ్మో ఎందుకో ఏమో గాని బాగా నిలబెట్టినాడమ్మో ఎందుకో ఏమో గాని బాగా నిలబెట్టినాడు ఏదైనా తోటలో పెట్టినాడు బాగా నిలబెట్టినాడు ఎదురు తోటలో పెట్టినాడు. బాగా నిలబెట్టినాడు ఏదైనా తోటలో పెట్టినాడు బాగా నిలబెట్టినాడు ఎదురు తోటలో పెట్టినాడు. ఏదేనులో 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 పెట్టినాడమ్మో ఎందుకో ఏమో గాని ఏదేనులో పెట్టినాడమ్మో ఎందుకో ఏమో గాని దైవమా నేల నుండి మట్టిని తీసి మానవుని తయారు చేసిండురా కాళ్ళు పెట్టిండు చేతులు పెట్టిండు ముక్కు ముఖము సర్వాన్ని కలగజేసినాడే తన స్వరూపమందు నరుణ్ణి నిర్మించిండు గనక అయ్యో తన సరుము బంధు నరువుని నిర్మించి వారి నాస్కరందులో జీవాత్మ ఊతుండమ్మో ఎప్పుడైతే జీవాత్మ ఊతుండో నరునికి జీవాత్మ వచ్చేటాకల్లా నరుడు లేచి నిలబడుతుండు గనక ఆనందపడుతుండు సంతోషపడుతుండు కొడుక నీకు ఈ తోట పెట్టినానురా నీకంటూ ఒక ఏదేను తోట పెట్టినా కొడుక పండ్లు తినమన్నాడు ఏదేను తోట లోపట నిమ్మలంగా ఉండమన్నాడు పెద్ద పెద్ద పులులు కనబడతాయి అన్నలాని వీళ్ళు పెద్ద పెద్ద ఏనుగులు కనబడతాయి నాయనాని వీళ్ళు తోడబుట్టినోళ్ళ లెక్క కూడబెరిగినోళ్ళ బంధువుల లెక్క స్నేహితుల లెక్క జీవరాశులతోటి కలిసి మెలిసి బతుకు బిడ్డాని చల్లంగా దీవించు గనక పక్కనమంటేనా దేవుడు చెక్కున మెచ్చేనా పక్కనమంటేనా దేవుడు చెక్కున మెచ్చేనా ఎడికి దగ్గర దేవుడు ఎడికి వచ్చేనా పారాలోకం దేవుడు చేరేనా దేవుడు పారాలోకము దేవుడు చేరేనా దేవుడు చేరేనా. ఏమని మాటలు అంటాడే ఏమని మాటలు అంటారా అని కోరి పరలోక రాజ్యము కోటాది కోట్ల దేవదూతలు 4 జీవులు 7 ఆత్మలు కిరోబులు చెరోబులే అటువంటి పరలోక మందు అనేటువంటి మాత్రంలో దేవాది దేవుడు వెళ్ళిపోయిండట దేవుడి జాగలో దేవుడు ఉన్నాడు భూలోక రాజ్యంలో మరి ఏమి గల్లదే అమ్మో భూలోక రాజ్యంలో మరి ఏమి జరుగుతున్నది అయ్యో ఓ అయ్యా అటువంటి మాత్రం ఎప్పుడైతే భూలోక రాజ్యంలో ఏదేను తోట లోపట ఆదాము ఉన్నాడు గనక ఆదాము చూస్తున్నటువంటి మాత్రంలో పులులతోటి సింహాలతోటి గుడ్డేలుగులతోటి మానుబోతులతోటి ఆటలు ఆడుకుంటా సంతోషంగా ఉన్నాడు ఓరి అట్లా కొద్ది రోజులు గడిచేనా అట్లా కొద్ది రోజులు గడిచేనా అట్లా కొద్ది రోజులు గడిచేనా అట్లా కొద్ది రోజులు గడిచేనా అట్లా కొద్ది రోజులు గడిచేటాకల ఒక్క రోజు ఏమి జరుగుతున్నదమ్మో ఆకాశం చూచటాకల్లా 2 పక్షులు పోతున్నాయి ఆట మీదికెళ్ళి ముంగట పోయేది మగ పక్షి వెనక పోయేది ఆడి పక్షి పక్షికి పక్షి తీము ఉన్నదమ్మో కింద చూచటాకల్లా 2 సీమలు పోతున్నాయి ఆట ముంగట పోయేది మగ సీమ వెనక పోయేది ఆడి సీమ పక్షికి పక్షి ధీమ ఉన్నది సీమకు సీమ ఉన్నది గుట్టకు గుట్ట ధీమ ఉన్నది చెట్టుకు చెట్టు ధీమ ఉన్నది ఇయ్యల్లో నాకంటూ ఎవరు ధీమ లేదు నేను ఒంటరి వాడిని అయిపోతున్నాని ఏదేను తోట లోపలికి వచ్చిండు అటువంటి మాత్రంలో ఏమి చేస్తూ ఉన్నాడు గనక ఏమంట ఉన్నాడే
ఆకాశము చూసేటాకల్లా రెండు పక్షులు పోతున్నాయట. ముంగడ పోయేది మగ పక్షి, వెనక పోయేది ఆడి పక్షి. అవుటి భార్య భర్తలు అంటారు. కిందకి చూసేటాకల్లా ఒక రెండు సీమలు పోతూ ఉన్నాయి. ముంగడ పోయేది మగ సీమ, వెనక పోయేది ఆడి సీమ. సీమకు సీమ దీము ఉన్నది. పక్కకు చూసేదాకల్లా గుట్టలు కనబడుతున్నాయి. గుట్ట దీము ఉన్నది. షట్టుకు షట్టు దీము ఉన్నది. నేను దీము లేని వాడనాని ఓ దేవుడో, దీము లేని వాడను రావు రాయినా, తన మీద పడ్డడమ్మా రావుడు, తన మీద పడ్డడు రావు నాయనా, ఇక్కడ గల్ల పోక మాట ఓ దేవుడు, ఇక్కడ చిన్న పోయినాదా చెప్పిన మల్లేరు లెక్క ఓ దేవుడు, తెలుగులు తప్పినాడా దేవుడా నన్ను భూమి మీద ఎందుకు పుట్టించినవు? ఈనాడు గుట్ట దీముంది, చెట్టుకు చెట్టు దీము ఉన్నది, సీమకు సీమ దీము ఉన్నది, పక్షికి పక్షి దీము ఉన్నది. నేను దీము లేని వాడరాని ఓ దేవుడు, ధర్మ మీద కూలినాడా ఇక్కడ కొట్ట మామిడోలే ఓ దేవుడు, ఇక్కడ చిన్న పోయినాదా చెప్పిన మల్లేరు లెక్క ఓ దేవుడు, తెలుగుళ్ళు తప్పినాడా అటువంటి మాత్రం ఏది అని తోట లోపటనే చెప్పిన మల్లోల తెలుగు తప్పిన కడ కొట్ట మామిడోల కడ చిన్న పోయిన ఒక గుండు మీద కూర్చొని బాధపడుతున్నాడట. ఈ సంగతి ఎవరు చూస్తూ ఉన్నాడు? భూమిని ఆకాశమును అగ్ని ఆయువు సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన సృష్టికర్త కన్నవార చూచి నేను పుట్టించిన కొడుకు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకున్నాడే. ఇప్పుడే నేను పోయి నరుడికి సాటి అయిన సాయకు రాళ్ళను చేస్తాననుకోనే ఓరి భగ్నం అంటే దేవుడు చక్కెర పెట్టేరా, దేవుడు చక్కెర పెట్టేరా, ఏడికి దగ్గర దేవుడు ఏడికి వచ్చేరా, తెల్లటి తెప్పల్ల దేవుడు తేలిపోతాడా, నల్లటి తెప్పల్ల దేవుడు నడిచి వస్తాడా, ఆమెడనైతేరా ఆరే జంగల్ల దేవుడు చేరుకున్నాడా, 33 ఆమెడ ఉన్నాడా, 33 మూడే జంగల్ల దేవుడు వస్తూ ఉన్నాడా, ఏడికి దగ్గర దేవుడు ఏడికి వచ్చారా, ఏదరి తోట బేటికి తోట బేటికి దేవుడు వచ్చేనా, తోట బేటికి దేవుడు వచ్చేరా, ఖర్చైన దేవుడు వచ్చి ఏమంటా ఉన్నాడే, కొడుక నరుడా నీ ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకోని అస్తము లేపి ఎప్పుడైతే తన నొస్త మీద పెట్టిండో నొస్త మీద పెట్టటాకల్లా గాఢ నిద్ర పోతున్నాడమ్మో. ఓ అమ్మా ఎప్పుడైతే గాఢ నిద్ర పోతున్నాడో ఆనాడు గాఢ నిద్ర, ఈనాడు మత్తు సూదులు ఇస్తున్నారు కనుక ఆనాడు దేవుడు ఆపరేషన్ చేసిండు, ఈనాడు నరుడు ఆపరేషన్ చేస్తా ఉన్నాడు కదా. గాఢ నిద్ర కలగ చేసి పక్కటంకెళ్ళి ఎముకలు తీస్తా ఉన్నాడు, పక్కట ఎముకలకెళ్ళి ఎముక తీస్తా ఉన్నాడు. మాంసం తీసిండు గనక ఆ మాంసమును తీసి ఎముకలు తీసి దేవుడు ఆలోచన చేస్తుండట. నా స్త్రీ ఒకళ్ళ ఈ స్త్రీని నేను ఎక్కడికి వెళ్ళి తీయాలరా, ఒక్కళ్ళ గనుక స్త్రీని నేను నెత్తిలకెళ్ళి కలగ చేసిందా అంటే ఈ రేపు కాబోయే కాలంలో స్త్రీ ఏమంటదంటే నేను నీ నెత్తిలకెళ్ళి పుట్టిన దాన్ని నన్నేమైనా తక్కువ అనుకున్నవా, స్త్రీలు చేతులు ఉండరు అనుకున్నాడు. ఒక్కళ్ళ అరి కాళ్ళకెళ్ళి స్త్రీని నేనే తీస్తున్నా గాని మొగోళ్ళు చేతులు ఉండరు, తొడిగితే కాలుగు ఇడిస్తే పంచకు నా కాళ్ళకెళ్ళి వెళ్ళిన దానివి నోరు మూసుకొని కూర్చొని మొగోళ్ళు చేతులు ఉండరు అనుకోని స్త్రీ కూడా సమాధానం అనుకోని పురుషుడు ఎంతనో స్త్రీ ఎంతనో పురుషుడు అంతను అనుకోని దేవుడు ఆలోచన చేసి పక్క ఎముకలకెళ్ళి ఎముకలు తీస్తుండు, మాంసం తీస్తుండు, స్త్రీని కలగ చేస్తా ఉన్నాడే. స్త్రీని కలగ చేసి పక్క పంట ఉండే ఆ తర్వాత స్త్రీని లేపిండట. అబ్బా ఈ రోజు అటువంటి మాత్రం ఎప్పుడైతే స్త్రీ నిలబెట్టిండు
ఆదాము అక్కడ నిలబడ్డాడు గనుక బిడ్డ ఆదామా ఆది కాలంలో పుట్టినవు కొడుకో ఓ కొడుక నువ్వు ఆది పురుషుడు ఉన్నావు బిడ్డ ఓ బిడ్డ ఆకాశం మీద పక్షులకు పేరు పెట్టినోనివి భూమి మీద ఉన్న జీవరాశులకు పేరు పెట్టినోనివి సూర్య చంద్ర నక్షత్రాలకు పేరు పెట్టినోనివి రా నా చేతులతోటి చేసుకున్న కొడుక నా ప్రియమైన కుమారుడు బిడ్డ అన్నిటి పేరు పెట్టినోనివి ఈ రోజు నువ్వొక్క పేరు పెట్టాలరా నీ ముంగట ఒక శ్రీని కలగ చేసిన నీ ముంగట నిలబడ్డది పేరల్ల పెట్టరాదు కన్న కొడుకో పేరల్ల పెట్టలేదు రా నాయనా బిడ్డ నా చేతులతో నేను చేసుకున్నందుకు బిడ్డ ఆకాశం మీద ఎగిరే పక్షులకు పేరు పెట్టినోనివి భూమి మీద ఉన్న జీవరాశులకు పేరు పెట్టినోనివి ఎగురుతున్న పక్షులకు పేరు పెట్టినోనివి బిడ్డ మరి ఈడొక్క స్త్రీ ఉన్నది ఆమె పేరు పెట్టు సరే మంచిది ఆయన తండ్రి అన్న మాటలు శివనంద పెట్టిండు కనుక ఎప్పుడైతే దేవాది దేవుడు నరుని పిలుచుకొని ఆదామానికి ఒక సాటి అయిన సహాయం చేసినని చెప్పినాడు నా బాధను నా కాదని దేవుడు చూసిండు కనుక నా ఒంటరితనాన్ని నా దుఃఖము నా వేదన చూసిన భగవంతుడు కనుక ఈ పొద్దు నా దగ్గరికి వచ్చి నాకు ఒక జతను తయారు చేసి నా ముందు పెట్టాల కల్లా అలా చూసినవా నరుని యొక్క కన్ను ఎంత తేటగా చూచుచున్నదో అబ్బా ఎంత అందముగా ఉన్నది నాకు నచ్చినట్టుగా ఉన్నదనుకోని అలనాడే స్త్రీ మీద నరునికి ప్రేమ పుడుతూ ఉన్నది అబ్బబ్బా నా ఎముకల్లో ఎముక మాంసంలో మాంసం నరులో నుంచి తీయబడ్డది కనుక పేరు కూడా నీవు నారి అని పడతావని పేరైనా పెట్టినాడమ్మో అటువంటి మాత్రంలో దేవుడా నా ఎముకల్ల ఎముక మాంసంలో మాంసం నాలో నుండి వెళ్ళింది ఈమె పేరు నారి అని పేరు పెట్టడాకల్లా కొడుక మెచ్చినరా నీ గుణం అనుకోని ఇంకొక ఏదేను తోట కలగబెట్టిన కొడుక భార్య భర్తలుగా సంతోషంగా ఏదేను తోటలో ఉండవన్నాడు ఆడికెళ్ళి దేవుడు ఎక్కడికి దేవుడెళ్ళేనా ఎక్కడికి దేవుడెళ్ళేనా తెల్లని తెప్పల్ల దేవుడు తేలిపోతాడా నల్లడి తెప్పల్ల దేవుడు నడిచిపోతాడా దేవుని జాగల దేవుడు ఉన్నరే అటువంటి మాత్రంలో దేవుని జాగల దేవుడు ఉంటే జాగల భార్య భర్తలు అవ్వ ఆదాము కలిసి ఏం చేస్తున్నారు నాదా ప్రాణేశ్వర ఓ నాదా ఓ నా యజమానుడా రవయ్య ప్రాణనాదా ఓ నాదో ప్రాణనాథ అవయ్య నాయనాదా పోయినాదా నీకంటే ఎక్కువ ఓ నాదో నీకంటే ఎక్కువ ఓ నాదో నాకెవ్వరున్నారయ్యా ఓ దేవుడా నాకెవ్వరున్నారయ్యా ఓ దేవా నాకంటే ఎక్కువ ఓ దేవుడు నాకంటే ఎక్కువ ఓ దేవుడు నీకెవ్వరున్నారయ్యా ఓ నాదా నీకెవ్వరున్నారమ్మా ఓ నాదా నాకంటే ఎక్కువ నీకెవరు లేరు నీకంటే ఎక్కువ నాకెవరు లేరు నేను ఒంటరిగా ఉండడం చూసే దేవుడు మెచ్చి నీకు నాకు ఇచ్చిండు గనక ఇక అనుకోనటువంటి పాత్రములు గనక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయకురాళ్ళు చేస్తే ఈనాడు సాటి అయిన సహాయకురాళ్ళు పోయి కంకర్రాళ్ళు అందుకొని ఇసిరిసిరి కొడుతున్నారు మొగళ్ళను గనక మరి మొగళ్ళు సాయం చేయడానికి వచ్చిన స్త్రీను అటువంటి మాత్రం కాలుకు చెప్పు లెక్క చూస్తున్నారు అవ్వో ఎక్కడా చూసినా మోసం దగ అక్రమ పాపం విస్తారంగా వెళ్ళిపోయింది కనుక ఆ భార్య భర్తలే ఆటలాడుతున్నారు మదానో నవయారి పాట పాడుతున్నరే మదానో నవయారి పాట పాడుతున్నరే మదానో నవయారి యమని మాటలంటరే మదానో నవయారి
పోతమన్నదో మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి పోతమన్నదే మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి దిగారాని కొట్టలాట మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి దిగారాని కొట్టలాట మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి దిగే పోతమన్నదే మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి పోతమన్నదే మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి దైవమా ఒక్క నిమిషం ఆప్తారా దైవమా ఏదేను తోటలో బాదాము పాటలు ఆడుకుంటా మరి వాటి పాటలు పాడుకుంటా పులులు గుడ్డేలుగులతోటి మానవు బోతులతోటి ఎంతో సంతోషంగా పండ్లు పలారాలు తినుకుంటా నిమ్మలంగా ఉన్నారు గనక వీళ్ళ సంగతి గిట్లా ఉండని అమ్మోయ్ ఓ అమ్మా పరలోక రాజ్యంలో మరి ఏమి కలుగుతున్నదయ్యో ఓ అయ్యా అయ్యా భూలోక రాజ్యంలో వీళ్ళ సంగతి ఇట్లా ఉండనే పరలోక రాజ్యంలో మరి ఏమి జరుగుతున్నది కోటాది కోట్ల దేవదూతలు 4 జీవులు 7 ఆత్మలు కెరూబులు చెరోబుల చేత దేవుడు బొగడబడుతున్నాడే ఎప్పుడైతే బొగడబడుతున్నదో సృష్టికర్త అయిన దేవునికి ఒక్క ఆలోచన వచ్చిందాట ఏమురా కోటాది కోట్ల దేవదూతలున్నాయి నేను ఇలా కొంతమందిని ఏర్పరచుకుంటాను అనుకున్నాడు కొంతమంది పెద్ద దేవదూతలను పిలిచి ఒక ముగ్గురు పెద్ద దేవదూతలకు ఒక పేరు పెట్టిండట దేవదూతల కోట్లాది కోట్ల దేవదూతలకు మీరు ముగ్గురు పెద్ద ఒకదాని పేరు మికాయేలు రెండో దాని పేరు గబ్రియేలు మూడో దాని పేరు లూసిఫర్ గనక మీరు ఈ కోటాది కోట్ల దేవదూతలకు పెద్దగా ఉండమన్నాడే ఉండమన్నాడు పైలమని చెప్పిండు దేవుని జాగలో దేవుడు వెళ్ళిపోయిండు గనక ఆ దేవుని జాగల దేవుడు వెళ్ళిపోయేటాకల్లా ఈ 3 దేవదూతలు అనుకుంటున్నాయట ఈ 3 దేవదూతలతోటి లూసిఫర్ ఏమనుకుంటున్నట్టు ఈ కోటాది కోట్ల దేవదూతలకు నేనే పెద్ద మీ ఇద్దరికి కూడా నేనే పెద్ద ఇక నన్ను మించినోడు లేడంటాడమ్మో అమ్మా ఇక నన్ను మించిన బలవంతుడు లేడంటాడమ్మో ఓ అమ్మా ఆ లూసిఫర్ అనుకుంటూ ఉన్నాడే అటువంటి కళ్ళల్లో అటువంటి తన హృదయం లోపల ఎంత అహంకారం వచ్చినాదో కోటాది కోట్ల దేవదూతలకు పెద్ద నా అటువంటి మాత్రం ఈ 2 దేవదూతలకు కూడా పెద్ద నన్ను మించినోడు లేదనుకోని నేను సభా పర్వతం మీద కుర్చేసుకుంటానంటాడమ్మో నేను మహోన్నతుని తోటి సమానం అనుకుంటది నేను మేఘ స్తంభం మీదకి ఎక్కిపోతాను అనుకుంటూ ఉన్నది సభా పర్వతం మీద నేను కూర్చుంటాను అనుకుంటూ ఉన్నాడు తన హృదయంలో అనుకున్నాడట ఆడికెళ్ళి ఈ హృదయంలో అనుకున్న సంగతి ఎవరు చూస్తున్నారమ్మో పై రూపం చూసేటోడేమో మనిషి పై రూపం చూసేటోడు మనిషి అంతరంగం చూసేది దేవుడు గనక దేవుడు హృదయ వాంఛాలను ఎరిగినోడు గనక దేవుడు లూసిఫర్ హృదయాన్ని చూస్తున్నాడమ్మో చూసేమంట ఉన్నాడే 6 బట్టలు మండే దేవుడు పిడాయి బొప్పలు లేపాడు 6 బట్టలు మండే దేవుడు పిడాయి బొప్పలు లేపాడు మండల మాట ఎవరి మాటల ఎర్రని కొట్ట ఎత్తర కోపం తెల్లని కొట్ట చెచ్చర కోపం సుఖాల పండ్లేముండు పిండి వాడ కొనకర బట్ట తెల్లటి మేఘల నుండి దేవుడునైతే వస్తరముండు ఏడికి దగ్గర ఏడికి వచ్చి లూసిఫర్ దేవుడే పట్టణ బట్టే గిర్రా గిర్రా చింపన బట్టే కర్ణీకేసి దేవుడు కొడతల ఉన్నాడా కర్ణీకేసి దేవుడు కొడతల ఉన్నాడా దగ్గర ఇప్పుడు తల్లికేసి కొట్టి ఏమి రా లూసిఫర్ నీకు అధికారం ఇచ్చి 6 నిమిషం అన్నగా లేదు ఇంత గర్వం అహంకారం ఎందుకు నీవు సభా పర్వతం మీదకి ఎక్కిపోతావా సింహాసనానికి మహోన్నతుడు సింహాసనానికి ఎదురుగా ఉంటావా బిడ్డ ఈ కొరకు నేను పాతాళము తయారు చేసిన నిన్ను పాతాళంలో వడేస్తున్న బిడ్డో పాతాళలో కాము దేవుడు చేసేనా పాతాళలో కాము శ్రీ చేసేనా పాతాళ లోకమి శ్రీ
కూడా నీకు అధికారం ఇచ్చార నిమిషం కాలే. ఆనాడుకు ఏనాడికి చూసినా ఎవరికన్నా అధికారం ఇచ్చినాం అనుకో ఇచ్చేదాకానేమో అయ్యని బాంచని అంటారు. అధికారం ఇచ్చినాక వాడు మోకాళ్ళ దాకా కట్టుకుంటాడు, గజ్జలు చేతుల్నే ఉండడు. ఇక వాడిని మాట్లాడిచ్చే వశం ఉండదు. ఇక వీడు కూడా చేతులు లేడు. వాడు ఎవడైతే అసొంటోడో వాడి లూసిఫర్కు తమ్ముడో అన్ననో అయ్యనో అవుతాడు. వరుసలు కలిసి ఉన్న వాళ్ళకే గట్ల గుణం వస్తుంది. కాబట్టి వారి ఎప్పుడైతే లూసిఫర్ తోటి ఆ మాట అన్నాడో నీ కొరకు పాతాళంలో పడేస్తున్నానట. లూసిఫర్ ఒక మాట అనుకుంటున్నాడు, ఈ దినాన నేను నాట్యం ఆడటోని పాటలు పాడటోని నీ ముంగట నేను ఎంతో పని చేసిన అయ్యా. ఈనాడు నల్ల తీసి నువ్వు పాతాళంలో వాడేస్తున్నావు. అయ్యో నేను ఒక్కరిని ఎట్ల పడతా, నాతోటి కొంతమందిని తీసుకొని వెళ్ళిపోతున్నాను అన్నాడు. అతనితోటి కొంతమంది దేవదూతలను తీసుకొని భూమి మీద అనుకుంటా పడుతున్నాడు. అమ్మో అనుకుంటా ఒక్క మాట అన్నాడే, ఈ ఎలా నన్ను దూరం చేస్తున్నావు, ఎవరిని చూసుకొని దూరం చేస్తున్నావు అంటే నీ స్వరూపమందు నువ్వు భూలోకంలో అవ్వను ఆదామును చేసుకున్నావయ్యా. అబ్బా ఆదాము ఇమ్మ చూసుకున్నావు. ఇయ్యాల మమ్మల్ని దూరం చేస్తూ ఉన్నవారు నీ రాజ్యం ఎట్లొస్తారో, నీకు మోక్షానికి ఎట్లొస్తారో, వాళ్ళకు నీకు సంబంధం ఎట్లా ఉంటుందో నేనే చూస్తానన్నాడు. ఓరి భగ్నం అంటేరా దగ్గరం వచ్చేరా, పాతాళం వచ్చేరా. అటువంటి పాతాళంలో పడ్డాడే. దేవుని జాగలో దేవుడు ఉన్నాడు, అవ్వ ఆదాము జాగలో అవ్వ ఆదాము ఉన్నారు. ఇక లూసిఫర్ చేసే పని ఎట్లా ఉన్నది, ఇక నేను పాతాళ లోకంలో నేను ఒక్కరిని ఎట్లా ఉంటానే. ఈ అవ్వ ఆదాము దేవుని దగ్గరికి ఎట్లా పోతుంది అనుకోని నేనే చూస్తాను అనుకోని ఇళ్ళ మంత్రాలు ఎలకోని గొల్లల మంత్రాలు గొలకోని చెప్పినాదే. ఆడికెళ్ళి అటువంటి లూసిఫర్ ఈడికొక దగ్గర ఏడికి వస్తూ ఉన్నది కనుక తెల్లడి దెబ్బలు తేలిపోయింది, నల్లని దెబ్బలు నడుచుకుంటే చిన్నగా మెల్లగా ఏదేడు తోటకు వచ్చిందమ్మో. ఏదేడు తోట లోపట అవ్వా ఆదాము కలిసి పాటలు పాడుకుంటా సంతోషంగా ఉన్నారు. ఎవరి జాగలో వాళ్ళు ఉన్నారు కనుక ఎవరి జాగలో వాళ్ళు ఉంటుంటేనే అటువంటి మాత్రంలో అవ్వా ఆదాము తోటి ఏమి చెప్తా ఉన్నది, ఆదాము దూచటాకల్లా ఎక్కల్లో ఉన్నాడు, అవ్వ దూచటాకల్లా ఏదేను తోట కాడ ఒక చెట్టు కింద నిలబడ్డది. ఆ సర్పం వచ్చి ఏమంటా ఉన్నది, అవ్వా ఎక్కడున్నావమ్మా, అవ్వా ఎక్కడున్నావు, కనబడతలేవు, ఎక్కడున్నావమ్మా? ఆగో ఎన్నడు విలువపోతే కొత్త పిలుస్తున్నావు, ఎవరు నువ్వు? ఓ అవ్వా నీ కొరకు నేను వచ్చినా, యాడికెళ్ళి వచ్చినావు, క్షేమం కూడా వచ్చినా, అగో నీకు మంచి మంచి విషయాలు చెప్పడానికి వచ్చినావా? ఎక్కడున్నావమ్మా నువ్వు? నేనా ఇగో ఈ తోటలో ఉన్నా, చెప్పు. అవుగాని నిన్ను చూస్తే చాలా అందంగా ఉన్నావు, నువ్వు మంచిగా ఉన్నావమ్మా. ఇంకా నువ్వు అందంగా ఉండటానికి నేను ఒక విషయం చెప్తా. భూమి మీద మీరొక్క విషయం గుర్తు పెట్టుకోలే. మనిషిని ఎప్పుడైతే ఏమున్నా ఏం లేకున్నా నువ్వు సూపర్ ఉన్నావు, నువ్వు బాగున్నావు అంటే వాళ్ళు చేతుల్నే ఉండరు గనుక ఆనాడికి ఈనాడు ఏనాడు చూసినా నువ్వు మస్తుగా ఉన్నావు అంటే మంది ఎప్పుడైతే చేతిలో ఉండరమ్మా. ఎట్లయినా మంచిదే ఈ సమయం అవ్వని అంకించి పొంకించి పోర్లేసి ఈ యొక్క చెట్టు ఫలాన్ని తినిపించిన దాన్ని కావాలో దేవుని దగ్గరికి పోకుండా చూడాలనుకోని అమ్మా అమ్మా ఈ తోట మధ్యలో నీ ఒక్కదానివి నీ భర్త ఇద్దరు మనిషి తిరుగుతున్నారు కదా, మరి ఈ చెట్ల పళ్ళన్నీ తింటున్నావా? అన్ని తింటున్నా. అన్ని తింటానవా? అన్ని తింటున్నా గానీ ఒక చెట్టు పండు తింటలే. మధ్యలో ఉన్న చెట్టు పండు తింటలేవు. అవును అమ్మమ్మా నువ్వెంత ఎడ్డిదాని ఉన్నావు, నువ్వెంత మోసం చేసుకుంటున్నావు తల్లి. నేను చెప్పిన మాట నువ్వు శవనందు పెట్టినట్లయితే ఈ రోజు కనుక నువ్వు వెళ్ళి ఆ పండును తిన్నట్లయితే అందమైన రూపం నీకు కలుగుతుంది, దేవత వల్ల నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు అంత శ్రీమంతురాలు అవుతావమ్మా. ఆ పండును తెచ్చుకొని కొంచెం తిన్నట్లయితే నీ భర్త నీ స్థితి మొత్తం మారిపోతుందమ్మా. నా మాట విని ఒక్క పండు తినమ్మా అని చెప్తా ఉన్నది. ఈనాడు ఏనాడు చూసినా సత్యమైన మాటలకు ఎవరు వినరు గాని చెప్పుడు మాటలకు చెవులు కోసుకుంటారు తల్లులారా. కాని మనిషి దగ్గర పోయి అవ్వ నీకే చెప్తున్నా ఈ ముచ్చట ఇంకా ఎవ్వరికి చెప్పకని చెప్పి ఆమె చెవుల ఊది వస్తే మళ్ళొచ్చి ఉండటాకల అర్ధగంట చెప్పడి మలమైన టాకల వాడకట్టుకు అంతా చెప్తుంది, సప్పుడే నిలబడుతుంది. అటువంటి మాత్రంలే అవ్వతోటి చెప్పే టాకల పక్కన మండింది అవ్వయ్యమనుకుంటూ ఉన్నదే.
ఇంత మంచి పండు తినంది ఇక నేనెందుకు భూమి మీద అనుకోని చెట్టు దగ్గరికి పోయింది. పండు చూచటాకల్లా కళ్ళకు చూస్తే ఎంతో రమ్యంగా ఉన్నది గనక ఈ పండును తెంపాలని అనుకున్నదే. బొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో కోరిక పండుతున్నా ఉయ్యాలో, బొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో కోరిక పండుతున్నా ఉయ్యాలో, బొమ్మల పండు కొమ్మల పండు కొమ్మల పండు కొమ్మల పండు కొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో కోరిక పండుతున్నా ఉయ్యాలో, బొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో కోరిక పండుతున్నా ఉయ్యాలో, చెయ్యి వంటి లాగినా ఉయ్యాలో వచ్చి చేతులు ఉండరా ఉయ్యాలో, లాగితే ఉయ్యాలో వచ్చి చేతులు ఉండరా ఉయ్యాలో, బొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో కోరిక పండుతున్నా ఉయ్యాలో, బొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో కోరిక పండుతున్నా ఉయ్యాలో, చేయి వంటి లాగినా ఉయ్యాలో వచ్చి నోటిలుండదా ఉయ్యాలో, చేయి వంటి లాగితే ఉయ్యాలో వచ్చి చేతులుండదా ఉయ్యాలో, చేయి వంటి లాగినా ఉయ్యాలో వచ్చి చేతులుండదా ఉయ్యాలో, చేయి వంటి లాగితే ఉయ్యాలో వచ్చి చేతులుండదా ఉయ్యాలో, బొమ్మల పండు కొమ్మల పండు కొమ్మల పండు కొమ్మల పండు ఉయ్యాలో కోరిక పండుతున్నా ఉయ్యాలో, బొమ్మల పండు ఉన్నది ఉయ్యాలో కోరిక పండుతున్నా ఉయ్యాలో. అరెరెరెరె ఆడుకుంటనే ఇతగిత ఉరికింది చేతుల పండు తెంపినాదే. ఆ పండు చేతిలో పట్టుకుంది. ఈ పండు నేను ఒక్కదాన్ని ఎట్లా తినాలి? ఎట్లా తింటావు? నేను తింటే ఏం లాభము? ఆనాడు ఈనాడు ఏనాడు చూసిన మంచి కూర వండింది అనుకో, నేను ఒక్కదాన్ని తినుడు కాదు, కట్టుకున్న భర్తను తీసుకొచ్చి ఆ కూరేసి ముంగట కూర్చుంటది. ఆ బుక్క తినగానే ఎట్లున్నది అని మంచిగా ఉన్నది అంటాడా అనడాన్ని ఎదురు చూస్తూనే ఉంటాడు. అందుకే స్త్రీ ఈనాడు ఆనాడు ఏనాడు చూసినా ముందుగా ఆమె తినడు కంటే ఇంకోళ్ళు పెట్టుడే బాగా ఆలోచన చేస్తుంది. అందుకే అవ్వ చూసిందయ్యా నేను ఎట్లొక్కదాన్ని తినాలని. రవయ్య ప్రాణనాథ ప్రాణనాథ రావయ్య ప్రాణనాథ ప్రాణనాథ రవయ్య ప్రాణనాథ ప్రాణనాథ రావయ్య ప్రాణనాథ ప్రాణనాథ ఓరి చెప్పుతున్న ముచ్చటయ్యా పోయినాదా, చెప్పుతున్న ముచ్చటయ్యా పోయినాదా, చెంపు నందు పెట్టరాదా పోయినాదా, నీవు నందు పెట్టరాదా పోనాదా, వినిపించదాని ముచ్చట ఓ దేవుడా, దేవుడా ఓ ఇనవయ్య ప్రాణనాథ పోయినాదా, ఈనవయ్య ప్రాణనాథ పోనాదా. నాదా ఇక్కడ రా నీకు ఒకటి తెచ్చిన. బామా ఎన్నలేని ప్రేమలతోటి నా దగ్గరికి వస్తాను. ఇయ్యాలేదో ముప్పై ఉన్నది, నీ సంగతి ఏందో నాకు పూర్తిగా చెప్పాలమ్మా. ఏందమ్మా నీ సంగతి ఏంది? ఇవాళ బాగా తేనెతోటి ఉన్నావు ఇవాళ. నాదా మంచి మాట చెప్తున్నా. అయ్యా నేను ఒకటి తెచ్చిన, తింటవా తినవా? ఒక్కటి తెచ్చినావు. ఆ ఎన్నో నేను ఇంతవరకు తీసుకొని వచ్చిన. ఆ ఇవాళ నా భార్య ఏందో నాకే తెచ్చిందట. ఇవాళ కనుక ఆమె తెచ్చిన పండు కనుక నేను తినకపోతే ఏం గాచారం అవుతుందో, రాత్రికి నా కథ ఎట్లయితుందో ఏమన్నా గాని. బామా ఏంటిదమ్మా అది? ఏంటిది చెప్పు. బాబరావే చిన్నదానా ఓయ్ బావా, బామరావే చిన్నదానా ఓయ్ బావా, ఎంత చక్కగున్నవాయే ఓయ్ బావా, ఎంత చక్కగున్నవాయే ఓ బావా, ఓ నీకంటే ఎక్కువాయే ఓ బావ బావా. అయ్యో నాకు ఎవ్వలున్నారమ్మా చిన్నదానా, నాకేమన్నారమ్మా చిన్నదానా, ఓ నాకంటే ఎక్కువనే ఓయ్ బావా, నాకంటే ఎక్కువనే ఓయ్ బావా, ఓ నీకెవ్వలున్నారమ్మా ఓయ్ బావా, నీకెవరున్నారమ్మా, యో ఈ ఎల్ల ఈ పొద్దు ఓయ్ బావా, ఇయ్యాల ఈ పొద్దు ఓయ్ బావా, యో ఏమో తెచ్చినావా తెచ్చినావా, ఏమో తెచ్చినావా తెచ్చినావా. బావా నీకంటే ఎక్కువ నాకెవరున్నారు, నాకంటే ఎక్కువ నీకెవరున్నారు? ఈ ఎల్ల నువ్వు తీసుకొని వచ్చి నీ కొరకు తెచ్చినంటే బామా ఒకవేళ నేను తినకపోతే ఆశపడతావో ఏమో. బామా మెచ్చి చెత్తి ఇచ్చిన దాని నువ్వు నాకు, కాబట్టి తీసుకురా తింటా. నీ కళ్ళన్నీ నోట్ల పడతానే, కడపంతలో పడిపోతాను. మనిషి అంతే అయినవయ్యా. ఓ ఈ పండు తినిచారా? ఈ పండు మంచిగా ఉన్నది. అయ్యయ్యో బామా కాళ్ళు చూస్తే గట్టె పేర్లు, చేతులు చూస్తే చెక్క పేర్లు, లొట్ట చెంపలు లోతు కన్నుంటాయి అంటవా బాబా. నా మీద నీకింత ప్రేమ ఎక్కడికి వెళ్ళి వంగుకొచ్చనే పిల్లము. ఇయ్య తింటా తినయ్యా అనటాకల భార్య భర్తలు పండు పాపం పండు చేతులు పట్టుకున్నరే. పాప పండు చేతులు పట్టుకొని భార్య భర్తలు చరిత్ర తీసుకొని ఎప్పుడైతే నోటి దగ్గర పెడతా ఉన్నారో పరిశుద్ధమైన కళ్ళు పోతా ఉన్నాయి, పాపము కళ్ళు వస్తా ఉన్నాయే. పాపము కళ్ళు ఎప్పుడైతే వస్తా ఉన్నాయో వాళ్ళు దిగంబరిగా ఉన్నవన్న సంగతి తెలిసిపోయింది. అద్దద్దాన్ని కోరి సాతి కొట్టుకుంటా నోరంతా కొట్టుకొని చెట్ల సాటు కురుకుతున్నారే. మామా చిన్నదాన ఎంత పని చేసినవనుకోని
చెట్ల సాటుకు పోయి నిలబడుకొని ఎల్ల సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి మన దగ్గరికి వచ్చి మనల్ని పిలిచే ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి పోదాము బాబు. ఆనాడు ఈనాడు ఏనాడు చూసినా తప్పు చేసినోడు దేవుని దగ్గర రావాలంటే కాళ్ళు చేతులు వణుకుతాయి, కడుపులోనే భయం గుట్టుకొస్తూ ఉంటది. దేవుని ముంగట నిలబడలేడు కనుక ఈ పొద్దు ఈ దినమునా ఎంతో పని చేసినావు. ఇలా మనం ఒక బెట్ల చూయించుకుందాము దేవుని కానుకొని ఎవరంతల వాళ్ళు చెట్ల సాటుకు నిలబడుకొని అయ్యో పూనగుండ వలిగే ఓ దేవుడో, పూనగుండ వలిగే ఓ దేవుడో, పూనగుండ వలిగే ఓ నాయనా, పూనగుండ వలిగే ఓ నాయనా, ధరణి మీద పడ్డడమ్మా రాముడో, పడ్డడమ్మా రాముడో, ధరణి మీద పడ్డడమ్మా ఓ దేవుడా, ధరణి మీద పడ్డడమ్మా రాముడా, ఎంత భారీ అయినది ఓ దేవుడో, అయినది ఓ దేవుడో, ఎంత బాని జరిగినది ఓ దేవుడా, ఎంత బాని జరిగినది ఓ దేవుడా, ఓ వద్దన్న పండు కూడా ఓ దేవుడో, పండు కూడా ఓ దేవుడో, పండల్ల తింటిమయ్యా ఓ దేవుడా, తింటిమయ్యా ఓ దేవుడా అనుకోని గుప్పడకుండా వాళ్ళకి ఎవరంతా వాళ్ళు ఉండే. రోజు సాయంత్రం పూట దేవుడు వీళ్ళతోటి మాట్లాడడానికి దేవుడు వస్తూ ఉన్నాడమ్మో. పరలోకం నుంచి దేవుడు ఎట్లా వస్తున్నాడు? అరే పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు భూలోకానికి నా యొక్క కుమారుడైన ఆదాము చూద్దామని ఎట్లా బయలుదేరుతున్నాడు? మేదారి కోగిలో మేదారి కోగిలో పరలోకం నుంచి దేవుడు బయలుదేరుతురో మేదారి కోగిలా, మేదారి కోగిలో మేదారి కోగిలో తండ్రి అయిన దేవుడు బయలుదేరుతున్నాడే మేదారి కోగిలో. మేదారి కోగిలో మేదారి కోగిలో సూర్యమండల విడిచి చంద్రమండలం అంటనే మేదారి కోగిలో, మేదారి కోగిలో మేదారి కోగిలో మేదారి కోగిలో చంద్రమండల విడిచి భూలోకమంటనే మేదారి కోగిలా, మేదారి కోగిలో మేదారి కోగిలో వీడికొక్క దగ్గర ఏడికి చేరిండు రోజు మేదారి కోగిలా, అటువంటి మాత్రమున దేవుడు పరలోకము నుంచి ఏదైనా తోటలోనికి వచ్చినాడమ్మా. ఏదైనా తోటలోన అదిగో తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న కుమారుని పిలుస్తా ఉన్నాడు. ఎట్లా పిలుస్తున్నాడు? కొడుకరారా నాయి కొడుక, కొడుకరాలా నాయి కొడుక, నా ప్రియా మిత్రుడా, కొడుకరారా నాయి కొడుక, రారా రారా నాయి తండ్రి, రారా రారా నాయి కొడుక, ఎక్కడున్నావు ఆదామో, రారా రారా పేరు పెట్టి ప్రేమ తీరా, పేరు పెట్టి ప్రేమ తీరా ఆదామును పిలిసను, పేరు పెట్టి ప్రేమ తీరా కొడుకరారా నాయి కొడుక, కొడుకరారా నాయి కొడుక, నా ముద్దుల తనయుడా, కొడుకరారా నాయి కొడుక. అటువంటి మాత్రం ఆదాము ఎప్పుడైతే దేవాది దేవుడు ఆదామా ఆదామా ఆదామని ఎప్పుడైతే పిలుస్తూ ఉన్నాడు, ఆదాముని పిలుస్తూ ఉంటేనే పొదలల్లా కూర్చొని గొప్పున గుండె వలుగుతుండు, వద్ద అంటుండు, ఏ ముఖం పెట్టుకొని నేను దేవుని దగ్గర పోవాలని గత గత పడుకుంటా చిన్నంగా వెళ్ళంగా దేవుని దగ్గరికి పోతా ఉన్నాడే. వందనాలు 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 ఏవో దేవా, వందనాలు 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 వందనాలే యెహోవా దేవా, వందనాలు వందనాలు యెహోవా
చెప్పుకుందు ఎంత ఎల్లా మోసుకుందో ఏమని చెప్పుకుందు చెప్పుకుందో వందనాలు 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 యెహోవా దేవా వందనాలు 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 యెహోవా దేవా వందనాలు వందనాలు ఓ వందనాలే యెహోవా దేవా వందనాలు 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 యెహోవా దేవా వందనాలు 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 యెహోవా దేవా ఏమని చెప్పుకుంది ఎట్లా నీ దగ్గరకు వద్దునని గదగద గదగద వనుక్కుంటా ఆ కొమ్మలు సాటు పెట్టుకొని అయ్యా యెహోవా దేవా నీ ముంగటికి నేను రావడానికి నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నాకు భయం ముట్టుకుంది నేను దిగంబరినైపోతునే దేవుడా వందనాలు యెహోవా దేవా వందనాలు వందనాలు ఏమని చెప్పుకుందో ఏమని చెప్పుకుందో ఎంత ఎల్లా మోసుకుందో ఏమని చెప్పుకుందో ఏమని చెప్పుకుందో ఎంత ఎల్లా మోసుకుందో ఏమని చెప్పుకుందో ఎలా మోసుకుందో ఏమని చెప్పుకుందో ఏమని చెప్పుకోవాలి ఎంత ఎల్ల మోసుకోవాలి నువ్వు ఇచ్చిన సాటి అయిన సాయకు రాలని నాకు తెచ్చినవు నాలా దేవుడా ఆమె వద్దన్న పండు తెచ్చిచ్చింది ఆ పండు తినకపోతే బాధపడుతుందేమో అని నమ్మి నేను పండు తిన్ననే దేవుడా దేవా వందనాలు వందనాలు ఏమని చెప్పుకుందో ఏమని చెప్పుకుందో ఎంత ఎల్లా మోసుకుందో ఏమని చెప్పుకుందో చెప్పుకుందో ఏమని చెప్పుకుందో దేవుడా ఏమోపుతండి ఏమని చెప్పాలని వద్దన్న సాటి అయిన సాయకురాలు వచ్చి నాకు తెలియని పండు తెచ్చిచ్చింది ఆ పండు తిన్నప్పుడు నేను దిగంబరిని అయిపోతే తండ్రి అబ్బబ్బా ఎవర్రా నీకు చెప్పిందంటే దిగంబరనన్న సంగతి నీకెట్లా తెలిసింది అంటే గదే నీ వద్దన్న పండు ఆమె తెచ్చిచ్చింది నేను తిన్నా అంటున్నా ఆమె తెచ్చిచ్చిందా నేను పోయి తినలే నువ్వు తినలేదు శిశి నువ్వెన్నడైనా నీ వీడేసుకోవు నాయన అబ్బా ఎక్కడున్నదవ్వా అని అమ్మని పిలుస్తా ఉన్నాడు ఏమమ్మా అవ్వా ఎక్కడున్నావమ్మా అవ్వను విరిచటాకల్లా గుండెలు గుబుళ్ళు మంటున్నాయి ఒళ్ళు జల్లు మంటుంది అద్దద్ద తానుకుంట చెట్లకెళ్ళి ఉరుకుతున్నదే అమ్మ ఏడున్నదో ఎక్కడున్నదో గుబులు చెట్లల్లో దాచుకున్నదో ఏడున్నదో ఎక్కడున్నదో గుబులు చెట్లల్లో దాచుకున్నదో ఏడున్నదో అని తోచే టాకళ్ళకు పురుషట్లలో దాచుకున్నదాట అబ్బా అని పిల్ల టాకల్లా అయ్యా దేవుడా ఏమని చెప్పుకుందు ఓ దేవుడో ఏమని చెప్పుకుందో ఓ దేవుడు ఏమని చెప్పుకుందు ఓ దేవుడా ఏమని చెప్పుకుందో ఓ దేవుడా ఏ తప్పులు లేవు తండ్రి ఓ దేవుడో తప్పులు లేవు తండ్రి ఓ దేవుడు తప్పు చెయ్యవోను అయ్యా ఓ నాయనా మొదటికే మోసమైంది ఇంకేం తప్పు నేను ఎన్నడూ తప్పు చేసేదాన్ని కాదు నువ్వెంత చేస్తావు ఎందుకంటే నేను కూడా తినకపోదు ఎక్కడికి వెళ్ళో సర్పం వచ్చింది నువ్వు ఈ పండు తిన్న దినమున నువ్వు దేవత అయిపోతావు ఇక నువ్వెన్నడు సావనే సావు అంటే పుసుక్కున నమ్మి తిన్నా గాని నేను గసొంటి దాన్ని కాదు నేను ఎన్నడు ఊడగట్ల చెయ్యా వద్దంటే తిన్నా బామా అమ్మా అబ్బా ఎక్కడున్నావు నువ్వు ఎవరు చెప్తే నీ భర్తను అడుగుతానేమో నిన్ను చెప్పినావు ఇప్పుడు నిన్ను అడుగుతానేమో అవనీలుగా చెప్తాను ఇంకొకరి మీద చెప్తాను మొదటికి కోరియ బాబ దేవుడు వారు మంటలు మండుతున్నాడమ్మో నాలుగు మంటలు మండే దేవుడు పిడాయి బొమ్మలు లేపేరా నాలుగు మంటలు మండే దేవుడు పిడాయి బొమ్మలు లేపేరా జమ్మాగుండా గుండాకు ఎత్తినాడు కోపమా చల్లాగుండా గుండాకు తెచ్చినాడు కోపమా చుట్టాలతని పన్నురా పిండి వాడ కొరికేరా చుట్టాలతని పన్నురా పిండి వాడ కొరికేరా ఎవరి మాటలంటాడు ఎవరి జ్ఞానం చెప్తాడు
ఇయ్యాల నిన్ను నేను ఎంతో నా చేతులతోటి చేసుకున్నా. నేను ఎట్లా ఉన్నానో నిన్ను అట్లా తయారు చేసిన, నేల నుండి మట్టిని తీసిన, నిన్ను మాణిక్యాన్ని చేసిన, నా జీవాత్మ నీకిచ్చిన, నన్ను పోలినట్టుండు అనుకున్నా. కానీ బిడ్డ నువ్వు ఇంత మోసం చేస్తావనుకోలేదు. ఇయ్యాల దాకా నీకు కష్టము తెలవదు, సుఖము తెలవదు బిడ్డ. కాసిన పండ్లను రోజు రొక్కముగా పండ్లు తింటున్నావు, పరాకదు అంటున్నావు గనక నీకు కష్టమే తెలవది. అందుకే నా మాటను తీసేసినావు. ఈ రోజు నుంచి ఈ భూమిని క్షమిస్తున్న తండ్రి, ఓ దేవా, ఈ భూమిని సట్టించి శాపం పెడుతున్నా. ఇది మొదలుకొని ఇది గచ్చ పొదలు, ముండ్ల పొదలు మొలిసిస్తది. ఈ పండ్లు గాయయి, కాలం వచ్చినప్పుడే కాస్తది. ఈ భూమిని దున్నాలే, నీ ముఖపు చెమట భూమి మీద వండాలి, భూమి మీదకి వెళ్ళి పంటే రావాలి, నువ్వే తినాల బిడ్డు. ఓ కొడుక, నువ్వు భూమిని దున్నాలి, నీ ముఖపు చెమట భూమి మీద పడాలి, ఈ భూమి పంట ఇయ్యాలి, నువ్వు నీ భార్య పిల్లలు బతకాలి. సడ్డించి శాపం పెడుతున్నాను అనుకోని అవ్వను పిలిచిండు. అవ్వా, నువ్వు చేసిన ఉద్దారకం బాగలేదు, నువ్వు చెప్పిన మాటలు విన్నావు, పండు తెచ్చుకున్నావు, పండు తెచ్చుకొని నువ్వు ఒక్కదానికి తినలే, నీ భర్త మీదకి తీసుకొచ్చి అధికారం చెలాంచినావు. ఇది మొదలుకొని నీకు ఒక శాపం పెడుతున్నా. ఈ ఎల్లటి నుంచి నీ భర్త నిన్ను ఏలువాడై ఉండాలనే, నీ భర్త నిన్ను ఏలువాడై ఉండాలి, నీ భర్త నీకు శిరసయ్యి ఉండాలి. గనుక నీ కడుపు వేదన ఎచ్చేస్తున్న బిడ్డో, వేదన తోటి నువ్వు పిల్లలు కనాలి అనుకోని ఎప్పుడైతే చెప్పిండో, నీ భర్త దారాన్ని నీకు వాంఛన తీరాలి. ఇది మొదలుకొని నీ భర్త మాట నువ్వు లోబడాలన్నాడు. ఆడికెళ్ళి సర్పం దగ్గరికి వచ్చిండు. ఏమే సర్పమా, నీకు మాట్లాడే నోరిచ్చిన, ఎగిరిపోయే రెక్కలిచ్చిన, నడిచే కాళ్ళనిచ్చిన, మాట్లాడే నోరిచ్చిన, ఇయ్యాల నువ్వు సర్పంతో ఎప్పుడైతే మోసం చేసినవో, ఎగిరిపోయే రెక్కలు తీస్తున్న, కాళ్ళతోటి నడిచే కాళ్ళను తీస్తున్నా, నీ రెక్కలు తీసేస్తా ఉన్ననే. 6 నెలల కాలం పోయినా నువ్వు మన్ను తిని బతకాలని ఎప్పుడైతే తట్టించి శాపం పెట్టిండో, ఆడికెళ్ళి ఆదాముని ఇద్దరు ఏదేను తోటలకి ఎల్లెల్ల కొడుతూ ఉన్నాడమ్మో. ఏదేను తోట లోపలికి మీరు రావద్దు బిడ్డ, మీకు అగ్ని జ్వాలలు పెడుతున్నాను అనుకోని ఎప్పుడైతే బయటికి వెళ్ళగొడుతున్నాడు, బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు కనుక ఈ భూమిని దున్నుకొని బతకాల, మీరు ఈ లోకాన్ని నిండించాలని భార్య భర్తలను చర్చపరిచి ఎలగొడుతూ ఉన్నాడు. అమ్మో, ఎవరి జాగలకు దేవుడు ఎలగొట్టి వెళ్ళిపోయిండు, వీళ్ళను చదపరిచి ఏదేను తోటలకి వెళ్ళగొట్టిండు. అటువంటి మాత్రం ఏమి జరిగినావే, అయ్యయ్యో, ఏదేను తోటలకెళ్ళి భార్య భర్తలు వెళ్ళిపోయిండ్రు గనక నాదా ప్రాణేశ్వర బామా, నిన్న మొన్నటి దాకా కాసిన ఖాతాలు తింటివి, పూసిన పూతలు ఏర్పడకపాయ, ఇయ్యల మళ్ళా ఇద్దరు నిలగొట్టిరు. నాదా నువ్వు భూమేది ఉన్నారా నాదో, ఇంకో నాదా నీ కొరకు ఏమైనా చేస్తా, నా చెమట పడిపోయిన సాదుకుంటా. నీవు లేని నేనుండా, నేను లేదు నువ్వు ఉండవు, మన ఇద్దరికి వల్ల కాదు. ఎక్కడికైనా పోయి బతుకుతాం, ఇడ లేకపోతే నిన్ను బంగారం చదువుకుంటామ్మా, మంచిగా చదువుకుంటా. సరే ఓ మరి అనుకోండి, భార్య భర్తలు కాయ కష్టం చేసుకొని కలో గంజో దాక్కుంటా బతుకుతున్నారు కనుక అట్లా కొద్ది రోజులు గడిచేనా, అట్లా కొద్ది రోజులు గడిచేనా, అట్లా కొద్ది రోజులు గడిచేనా, అట్లా కొద్ది రోజులు గడిచేనా, కొద్ది రోజులు జరుగుతున్నాయి. కొన్ని ఏళ్ళు జరుగుతున్నప్పుడు భార్య భర్తలు ఒకటైన నాయుడు, భార్య భర్తలను దేవుడు ప్రేమించడు, గర్భ ఫలమును ఎప్పుడైతే ఒడిగట్టిండో, అటువంటి మాత్రం గర్భ ఫలమును ఒడిగట్టిండే. నాదా ఓ ప్రాణేశ్వర, నాకు పుల్ల పుల్ల టీ తినబుద్ధి అవుతుందంటే. ఏంది పుల్ల పుల్ల టీ? ఎట్లా? పుల్ల పుల్ల టీ తిన ఏం తెస్తాదన్నావు? పుల్ల పుల్ల టీ తిన కాదు, ఇదోటి అదోటి తీసుకొచ్చిన. ఇన్నలు లేని కోరికలు ఇలా కొత్తగా పుడతాను. ఏమైందమ్మా? పుల్ల పుల్ల అయితే తినబుద్ధి అవుతుంది, గోగినట్టు అవుతుందా, తింపినట్టు అవుతుంది. ఏమన్నా కళ్ళు తిరిగి ఒకేసి గడిగల్లో ఓయ్ కూలు ఉంటే, ఒకేసి గడిగల్లో ఓయ్ కూలు ఉంటే, ఒకేసి గడిగల్లో ఓయ్ కూలు ఉంటే, ఒకేసి గడిగల్లో ఓయ్ కూలు ఉంటే,
రెండేసి గడిగాను గడిగలు నిండేనా రెండేసి గడియాలు గడియలు నిండేనా మూడేసి గడిగాను గడిగలు నిండేనా మూడేసి గడియాలు ముందగట్ట పిండం మూడేసి గడిగల్లా ముందగట్ట పిండం మూడేసి గడియల్లా ముందగట్ట పిండం నాలుగేసి గడిగాను గడిగలు నిండేనా నాలుగేసి గడియాలు గడియలు నిండేనా నాలుగేసి గడిగల్లా నావ సందులోసే నాలుగేసి గడియల్లా నవసంతులు పోతే ఐదేసి గడిగాను గడిగలు నిండేనా ఐదేసి గడియాలు గడియలు నిండేనా ఐదేసి గడిగల్లా ఆడబట్ట పిండం ఐదేసి గడియల్లా ఆడబట్ట పిండం 6, 7, 8, 9 గడిగలు నిండుతున్నాయమ్మో 9 గడియాలు గడిగలు నిండేరా 9 గడియాలు గడియలు నిండేనా 9 గడియాలు గడిగలు నిండేరా 9 గడియాలు గడియలు నిండేనా ఓ నాదా నాదా ప్రాణేశ్వర అయ్యో ఇక నాకు తాళలేనయ్యా అయ్యో ఏమైందమ్మా? అయ్యో ఏమైందమ్మా ఏమైంది ఓ నాదా నీకేమన్నా అయితే నా పానం ఆగమైతుంది నేను నాకంటే ఎక్కువ నీకెవ్వరు లేకపోయా అవును మన ఇద్దరం మొన్న రాత్రి కడుపులో ఉన్నాం ఓ నాద ప్రాణేశ్వర అమ్మమ్మ జిగదాలలేనే అమ్మమ్మ జిగదాలలేనే ఏ జగతీల జిగలేనే అమ్మమ్మ ఇక తాళలేనే అమ్మమ్మ ఇక తాళలేనే ఈ జగములనే బ్రతకలేనే పుట్టలో లేనొప్పులొచ్చే కొండలో లేనొప్పులొచ్చే నాకు చెప్పలోనే తెలిపాయే అమ్మమ్మ ఇక తాళలేనే అమ్మమ్మ ఇక తాళలేనే ఈ జగములనే బ్రతకలేనే కొండలో లేనొప్పులొచ్చే నైన్కి చూసుకోవాలమ్మా కొండలోలే నొప్పులొచ్చే నాకు తెప్పలోలే తెలిపాయే అమ్మమ్మ ఇక తాళలేనే అమ్మమ్మ ఇక తాళలేనే ఈ జగములనే బ్రతకలేనే కులవాసం చూడరయ్యో అమ్మ జర జాగ్రత్త ఏం కాదమ్మా దేవుడున్నాడు మనకు మూలవాసం చూడరయ్యా నాకు తూలాన తాడేయరయ్యా అమ్మ ఇక తాళలేనే అమ్మమ్మ ఇక తాళలేనే ఈ జగములనే బ్రతకలేనే కులవాసం చూడరయ్యో మూలవాసం చూడరయ్యా నాకు తూలాన తాడేయరయ్యా అమ్మమ్మ ఇక తాళలేనే అమ్మమ్మ ఇక తాళలేనే ఈ జగములనే బ్రతకలేనే కనిపెంచిన తల్లు లేరు ఏం చేద్దామమ్మా ఏం చేద్దాం కనిపెంచిన తల్లు లేరు నా కష్టం బుజిగా చూడరారు అమ్మమ్మ ఇక తాళలేనే అమ్మమ్మ ఇక తాళలేనే ఇక బతకలేనే కొండలోనే నొప్పులొచ్చే దిక్కమ్మా అడవిలో కొండలోనే నొప్పులొచ్చే నాకు తెప్పలోనే వెళ్ళిపోయే అమ్మమ్మ ఇక తాళలేనే అమ్మమ్మ ఇక తాళలేనే ఈ జగములనే బ్రతకలేనే దేవుడా అమ్మా దయచేసి తెలుసుకో అమ్మా ఏం కాదు ఏం కాదు ఆచి తూకలు పెట్టినాదో ఆచికీకలు పెట్టినాదో బిడ గొప్పలు ఎదేపినాదో అమ్మమ్మ ఇక తాళలేనే అమ్మమ్మ ఇక తాళలేనే ఈ జగములనే బ్రతకలేనే దైవమా ఇంతలోనే నొప్పులు వచ్చినాయి తెప్పలోనే తేలిపోయింది సృష్టికర్త దేవుని ఎప్పుడైతే అది చేసినాదో దేవుడు ఎప్పుడైతే చల్లని చేయి చూపిండో తల్లి అటువంటి మాత్రంలో ఒక కొడుకును కన్నది చప్ప చేతులు చప్పట్లు కొట్టుకుంటే కొడుకును తీసుకుంది కడుపుకు నత్తుకొని ఏమంట ఉన్నది యెహోవా దయ వలన నేనొక్క కొడుకును సంపాదించుకున్నానని కొడుకుని వెచ్చుకుంటా ఆటలాడుతున్నదో మదానో నవయారి మదానో నవయారి ఆటలాడుతున్నదో మదానో నామయారి మదానో నామయారి ఓ నాలా
రాపిలగా ఏంది మనకు మంచి కొడుకు పుట్టిండు ఆ, కదా. అవును. మరి మన కొడుకుని మనకి ఏముంది మొత్తం నా లెక్కనే ఉన్నాడు కదా. సూపర్ నీళ్ళ అడతారు. ఆ, అయితే నాదా ఆ, ఓ ప్రాణేశ్వర, ఓ. ఇగో మనం చెట్లకు తువాల కట్టుకున్నాం. ఆ. ఇప్పుడు మనం ఏం చేయాలిగా? మన కొడుకు ఏడుతాడు పాట పాడమ్మా. పాడ జర ఊకో రాదురా. అయ్యో మొత్తం మీ అవ్వ లెక్కనే ఉన్నావు. ఊకో జర ఊకో. మీ అవ్వతోటి పెట్టుకోలేము, నీతో ఎగలేము. నన్నంటవేందయ్యా? నీ లెక్కనే ఉన్నాడు కాదమ్మా. ఏడువాకు కళ్ళ కొడుక జోలాలి జోజో, ఏడువాకు చిన్న తనయా జోలాలి జోజో, ఏడువాకు కన్న కొడుక జోలాలి జోజో, ఏడువాకు నాయ తండ్రి జోలాలి జోజో, ఏడువాకు నాయ కొడుక జోలాలి జోజో, ఏడువాకు నాయ తనయా జోలాలి జోజో, ఏడువాకు నాయ కొడుక జోలాలి జోజో, ఏడువాకు నాయ తండ్రి జోలాలి జోజో, పల్లెను గాయల్ల జోలాలి జోజో, పరుపుల్లో మర్చి కొడుక జోలాలి జోజో, పల్లెలు గాయల్ల జోలాలి జోజో, పరుపులో వచ్చి కొడుక జోలాలి జోజో, పండుమాని మీ అమ్మ జోలాలి జోజో, పల్ల తిరిగి వచ్చు కొడుక జోలాలి జోజో, పల్లెలు గాయల్ల జోలాలి జోజో, పరువాని నీ అమ్మ జోలాలి జోజో, ఉడుగు చేట్లల్ల జోలాలి జోజో, ఉయ్యాల గట్టి కొడుక జోలాలి జోజో, ఉరుము చెట్లకు జోలాలి జోజో, ఉయ్యాల గట్టి కొడుక జోలాలి జోజో, పండుమాని మీ అమ్మ జోలాలి జోజో, ఊరు తిరిగి వచ్చు కొడుక జోలాలి జోజో, ఉమాని నీ అమ్మ జోలాలి జోజో, ఊరు తిరగచ్చు కొడుక జోలాలి జోజో, అట్లట్లా ఓ ఏటి జోలాలి జోజో, వానాచే పళ్ళు కొడుక జోలాలి జోజో, అట్లా పోయేది జోలాలి జోజో, వాన చెప్పలు కొడుక జోలాలి జోజో, అయితే కయ్యోనుకు జోలాలి జోజో, పూలతో తెల్లు కొడుక జోలాలి జోజో, అట్లయితే కయ్యతో జోలాలి జోజో, పూల చెట్లు కొడుక జోలాలి జోజో, అయి జోలాలి జోజో, జోలాలి జోజో, జోలాలి జోజో, జోలాలి జోజో. ఎత్తుకోయ్యా బిడ్డ. అయ్యా ఆడికెళ్ళి అటువంటి మాత్రలు ఈ ఓహదేవులను నేను ఒక్క కొడుకును సంపాదించుకున్నాను. ఓరి అట్లా కొద్ది రోజులు గడిచేనా, అట్లా కొద్ది రోజులు గడిచేనా, అట్లా కొద్ది రోజులు గడిచేనా, అట్లా కొద్ది రోజులు గడిచేనా, అట్లా కొద్ది రోజులు జరిగి ఒక ఓహదేవులను మళ్ళా గర్భం ధరించిందమ్మో. మళ్ళా గర్భము ధరించే దాకా 1 2 3 4 9 గడిగలు నడుస్తున్నాయి, తొలి ఆడుతున్నది కనుక మల్లొక్క కొడుకుని కలది. ఆ కొడుకు పేరు మరి ఏబేల్ అని పేరు పెట్టినాదే. ఏబేల్ అని పేరు పెట్టింది. ఇద్దరన్న దమ్ములు జోడు పెద్ద పుల్ల లెక్క ఉన్నారు. పెద్దోడే వ్యవసాయం చేస్తున్నాడు, చిన్నోడు గొర్రెల మాకలు కాస్తున్నాడు. అమ్మో పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు వచ్చిర్రాట. ఏ అన్నా తమ్ముడా, ఇక మనము దేవోవ దేవునికి అర్పణ తీసుకుపోవాలనుకోని ఇద్దరు అన్నదమ్ములు ఎట్లా పోతూ ఉన్నారే. ఇద్దరు అన్నదమ్ములే మదానో నవయాని, మదానో నవయాని, తోడు పెద్ద పుల్లురా మదానో నవయాని, మదానో నవయాని. ఇద్దరన్న దమ్ములు జోడు పెద్ద పుల్ల లెక్క ఉన్నారు. ఒక్క తల్లి పిల్లలు ఎట్లా పోతూ ఉన్నారు. పెద్దోడేమో వరి వాపు నెత్తుకొని వరి సంచినెత్తుకొని నెత్తి మీద పెట్టుకున్నాడే. చిన్నోడేమో గొర్రెల మాకెళ్ళకు పోయిన మంచ కొవ్విన గొర్రెను తీసుకున్నాడు, భుజాన పెట్టుకున్నాడే. ఇద్దరు వల్ల దమ్ములు ఎట్లా పోతూ ఉన్నారమ్మో. కోగిలాలో కోగిలమ్మో, కోగిలాలో కోగిలమ్మ, ఒక్క తల్లి పిల్లలు ఇద్దరు కోగిలాలో కోగిలమ్మ.
దిగిపోతూ ఉన్నారు కోయిలాలో కోయిలమ్మలాలు దిగరాని కొండాలు దిగిపోతూ ఉన్నారు కోయిలాలో కోయిలమ్మలాలు ఈ దిక్కి దగ్గర ఏడికొచ్చిండ్రు కోయిలాలో కోయిలమ్మలాలు ఏమో మా దగ్గరికి వాళ్ళే వచ్చిండ్రు కోయిలాలో కోయిలమ్మలాలు ఏమో మా దగ్గరికి వాళ్ళే వచ్చిండే కోయిలాలో కోయిలాలో మెల్లగా చిన్నగా యెహోవా దేవుని దగ్గరికి వచ్చిండ్రే నెత్తి మీదికెళ్ళి అటువంటి వంట సంచి తీసి చేయి చాపుతున్నాడట దేవుడా యెహోవా తండ్రి మా అర్పణ తెచ్చిన అర్పణ అందుకోవు నాయనోయ్ ఓ దేవుడా అనుకోని చేతులు చాపి ఎప్పుడైతే నిలబడ్డాడో దేవుని చేతులు వత్తలేవు అర్పణ అందుకుంటలేడే ఎందుకు అంటే ఒట్లానే పేరుతోటి తాను తీసుకొని వచ్చిండు నేను కష్టం చెయ్యాలి నేను దేవునికి ఎందుకు ఇయ్యాలి అనుకోని తాను నింపుకొచ్చిండు గనక దేవుని హస్తం వస్తలేదు కయ్యోను అర్పణ అందుకుంటలేడే తమ్ముడా నా అర్పణ తీసుకుంటలేడు దేవుడు నీ అర్పణ ఇరానటాకల్లా బిడ మీదకెళ్ళి గొర్రె పొడలు తెచ్చి యథార్థంగా దేవునికి ఇచ్చటాకల దగ్గర మన చేతులు వచ్చి గొర్రె పొడలు అందుకునే చేతులు సపట్లు కొట్టలే అందుకునే టాకల్లా ఎప్పుడైతే దేవుడు తీసుకున్నాడో అటువంటి మాత్రంలో కయ్యోను ముఖం వికారం అయినాదే కయ్యోను నీ ముఖం ఎందుకు వికారం చేసుకున్నావు నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ నెత్తలా ఎత్తుకున్నట్టు నీ కెడుకా నీ ఆకిట్ల పాపం ఉన్నదన్నాడు దేవుడు చెప్పటాకల్లా ఇద్దరు అన్నదమ్ములు వెనుకకు మరి ఎట్లా పోతూ ఉన్నారమ్మో మరే తమ్ముడా నీ అర్పణ దేవుడు తీసుకుండా నాది తీసుకోలేదా నా అర్పణ తీసుకోండి ఇంకా జర మెల్లగా చెప్పురా నువ్వు చేతులు నేను ఉంటాను మీ మధ్యలో ఓరి వారి తీసుకున్నాడా మనం బాయికాడికి పోయేద్దాంపా ఎందుకన్నా బాయికాడ పెద్ద గుమ్మడికాయ ఉంది చూసొద్దాం అని కోరి తమ్ముల్ని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడమ్మో ఆనాడు ఈనాడు పెద్దోడు చెప్పినప్పుడు చిన్నోడు ఈనాడు అంటారు పెద్ద మనుషులు గనుక పెద్దోడు చెప్తున్న నడురా అని ఎప్పుడైతే బాయికాడికి తీసుకుపోయిండో బాయికాడికి తీసుకుపోయి గిరగిర గిరగిర గిర తిప్పి ధరణి కేసి కొట్టి మరే ఏబేలు ఇక తలుసుకోరా నీ తల్లుదండ్రులా తలుసుకోరా నీ తల్లిదండ్రులా తలుసుకోరా నీ తల్లిదండ్రులా తలుసుకోరా నీ తల్లిదండ్రులా బతకానియా నిన్ను బతకానియారా బతకానియా నిన్ను బతకానియారా ఉండానియా నిన్ను ఉండానియారా ఉండానియా నిన్ను ఉండానియా ఏనుగంతా పాదము తీసేరా ఏనుగంతా పాదం తీసేరా ఏదా మీద పెడతలు ఉన్నాడా ఏదా మీద పెడతలు ఉన్నాడా రే కయ్యోను ఇక నీ తల్లిదండ్రులు తలుచుకోమనటాకల్లా అన్నను దూతి ఏమంట ఉన్నడే తమ్ముడా నిన్నిప్పుడు ఈ రోజు నేను చంపడానికి సిద్ధంగా ఉన్నాను ఈ రోజు కనుక నీ తల్లిదండ్రులు తలుచుకో ఈ రోజు నీకు చివరి దినం ఈ రోజు నిన్ను చంపబోతున్నా నా అర్పణ ముట్టకుండా నీ అర్పణ దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు నా ముందు నువ్వు ఎట్లా బతుకుతావురా అన్నా నీ అర్పణ తీసుకోకపోవడానికి కారణం నేనేనా అవును కాకపోతే ఇంకెవర్రా నీకంటే ముందు పుట్టిన నేను నీకంటే ముందు పెరిగిన నేను నీకంటే ముందు నడిచిన నేను నా వెనుక నీవు ఉండాలా నీ ముందట నేను ఉండాలరా అన్నరార నాయి అన్నా ఓయన్నో అన్నరాన నాయి అన్నా ఓయన్నో అన్నరార నాయి అన్నా ఓయన్నా అన్నరాన నాయి అన్నా ఓయన్నా అందుకని కొట్టుతావే ఓయన్నో ఎందుకని కొడతావే ఓయన్నో అందుకని కొడతావన్నా నాయన్నా ఎందుకని కొడతావయ్యా నాయన్నా నన్ను కొట్టవోకురా ఓయన్నో కొట్టబోకురా ఓయన్నో ఎనుగంత పాదమురా ఓ దేవుడా ఏనుగంత పాదమురా ఓ దేవుడా ఏద మీద పెట్టినావా నేల మీద పెట్టినావా నా ఎల్ల ఈ పొద్దు ఓ దేవుడా ఇయ్యాల ఈ పొద్దు ఓ దేవుడా అన్నా ఏనుగంత పాదం తీసి ఎద మీద పెట్టి తలుసుకోర నీ తల్లిదండ్రుల నీవు ఈనాడు నీ ప్రాణం పోతుందంటవాయే అన్నా నీ తోడ పుట్టినానే ఓయన్నో పుట్టినానే ఓయన్నో నీ కూడా పెరిగిననురా ఓయన్నా నీ కూడా పెరిగిననురా ఓయన్నా అందుకని తప్పుతావే ఓయన్నో ఎందుకని చంపుతావే ఓయన్నో నన్నగన్న తల్లి రావే ఓయవ్వా నన్ను కన్న తల్లి రావే ఓయమ్మా కాడ ఉన్నవమ్మా ఓ దేవుడో ఉన్నవమ్మా ఓ దేవుడు నా
తండ్రి ఆదామా ఆదామా నా తండ్రి ఆదామా నేను వెళ్ళిపోతూ ఉన్నాదాము నేను వెళ్ళిపోతా ఉన్నాదాము వెళ్ళిపోతూ ఉన్నావు దేవుడా నేను వెళ్ళిపోతా ఉన్నావో నాయనా చాలా ముని వంగు దేవుడు చాలా భూమి గంగు ఓ దేవుడు ఒకన పెట్టినారా మోకాన పెట్టినాదా కలకల కండేరు నాటా ఓ దేవుడు ఓ దేవుడు అట్టికేడు దారరాట ఓయమ్మా ఏడు దారులాట ఓయమ్మ వెయ్యమడ పోయిన గాని ఓయన్ను పోయిన గాని ఓయమ్మ ఎన్నుగాన వాడదీరా ఓయన్నా ఎన్నుగాన వాడదీరా ఓయన్న నూరు వమడ పోయిన గాని ఓయన్ను పోయిన గాని ఓయన్న తోడబుట్ట తోడు నీకు దొరకదన్నా తోడబుట్ట తోడు నీకు దొరకదన్నా నన్ను కలగ చేసినావు ఏవోవా నన్ను కలగజేసినావు యెహోవా ఎక్కడ ఉన్నవయ్యా నా దేవుడా ఎక్కడ ఉన్నవయ్యా నా దేవుడా వెళ్ళిపోతూ ఓ దేవుడు వెళ్ళిపోతూ ఓ దేవుడు వెళ్ళిపోతూ ఉన్నావు ఓ నాయనా వెళ్ళిపోతూ ఉన్నావో నాయనా అందరి మీద పడ్డడమ్మా ఓ దేవుడు బతకనివ్వరా నువ్వు ఈ లోకంలో బతకద్దు నిన్నుండనివ్వరు అనుకున్నాను అయ్యయ్య నిన్ను బ్రతికలేయాలని గిరగిర దింపి ఏడిగంత పాదం తీసి ఎల మీద పెట్టటాకల్లా ఆనాడు ఈనాడు చూసిన తోడబుట్టిన తోడు దొరకబోదు అన్నా ఈ ఎల్ల ఈ పొద్దు నా తండ్రి ఏమని అడుగుతాడో నా తల్లికి ఏమని చెబుతావే అన్నా నేను వెళ్ళిపోతా ఉన్న నాని ధరల మీద పడటాకలు అటువంటి మాత్రం తల దప్పదీస్తున్నాడమ్మో తల దప్పదీసి మరి అటువంటి మాత్రంలో ఈ తల దప్పదీచటాకల రక్తము ఏరులై పారుతున్నది కనుక అదే ఏరులై పారి ఎవరికి మాలిమైతున్నదే చక్కగా రక్తము పోయి యెహోవా దేవునికి మాలిమైతున్నదమ్మో ఆకాశము మా ఆకాశములు పట్టజాలని దేవుడు కోటి తేజస్సులు కలిగిన వాడు రక్తవరుడు అతి సుందరుడు 10,000 లోపల 10 కాంచనీయుడు మృత్యుంజయుడు సమాధి కలిసిన దేవుడు సజీవుడు గనక 1,000 కోట్ల దేవదూతలు 4 జీవులు 7 ఆత్మలు కెరూబులు శరోబుల చేత రాత్రి అనక పగలనక పరిశుద్ధుడు 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 అని పొగుడబడుతున్న సృష్టికర్తకు మాలిమైపోతుందమ్మో రక్తమును చూసారా మాసర మీదకెళ్ళి దేవుడు లేచిండు రక్తం ఇవ్వలేదు ఏ బయలు అనుకోని దేవుడు ఎట్లా బయలుదేరుతున్నాడే కలి పెట్టే దేవుడు కలి పెట్టే దేవుడు పిడాయి మొక్కలు లేపారా దగ్గర ఏడికి నేర వచ్చారా ఆ కయ్యోడు బయటికి దేవుడు చేరా వచ్చారా అయ్యోడు బయటికి దేవుడు చేరా వచ్చారా కయ్యోడు ఏం చేస్తున్నావురా అయ్యా ఏం చేస్తున్నావు అంటున్నా నేను ఇక్కడనే ఉన్నా కదా నా యొక్క సేను శలకలు చూసుకుంటున్నా కదయ్యా నీ తమ్ముడేడి నా తమ్ముడేడని నన్ను అడుగుతున్నావా అబ్బబ్బ దేవుడు భూలోకమునకు వచ్చిన నా దగ్గరికి నేరుగా వచ్చి నాతోటి మాట్లాడుతున్నాడు కనుక అబ్బబ్బా నేను చేసిన పాపం దేవునికి తెలిసినట్టున్నది నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నాడు గనుక ఎట్లయితే మంచిదే కనుకొని నా తమ్ముడిని చంపినోని గనుక నేను ఎట్లయినా ఈయన దగ్గర తప్పించుకోవాలి దేవుని దగ్గర తప్పించుకోవాలనుకొని దేవునితో ఏమని సమాధానం చెప్తున్నాడు అయ్యా అంటే అయ్యా నా తమ్ముడేడని నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు కదా నా తమ్మునికి నేనేమన్నా కావలివాడినా నువ్వేమన్నా నన్ను కావలివానిగా పెట్టినవా ఏమిరా కయ్యోను తప్పు చేసినవు తప్పును సరిదిద్దు కూనుడు పోయి దాన్ని కప్పు పుచ్చుకోనికి మాట్లాడుతున్నవారా కయ్యోను ఈ పొద్దున నీ తమ్ముని చంపినవు నీ తమ్ముని యొక్క రక్తము నాకు మాలిమయ్యిందిరా కొడుక ఎల్ల మొదలుకొని ఇది మొదలుకొని నీకు సట్టించి శాపన పెడుతున్నా దేశ దింబరివయ్యి నువ్వే తిరగాలరా అయ్యయ్యో ఓరి దేశ దింబారి అయ్యి తిరగాలే దేశాదింబారి అయ్యి తిరగాలే దేశాదింబారివి అయ్యి తిరగాలే దేశాదింబారి అయ్యి తిరగాలే దేశ దింబరివయ్యి తిరగాలి ఏడ చాటరు మూడి వదదు ఊరూరుకు గుడిసెలు వేసుకుంటా వెళ్ళిపోవాలి కొడుక ఇది మొదలుకొని నీకు సట్టించి శాపన పెడుతూ ఉన్నరా అబ్బబ్బా నా పాపం దొరకబట్టిండు నా పాపాన్ని తీసి నా వల్లేసి దేశమంతటా దేశం మరి తిరుగుమంటా ఉన్నాడే
ఎట్లయినా పాపం చేసినా నన్ను ఎట్లయినా దేవుడు శిక్షించినాడే. నేను దేవుని దగ్గర ఒక సెలవు అడుక్కుంటా. అయ్యా, ఈ రోజు నన్ను నా పాపాన్ని గుర్తుపట్టి నన్ను శపించినవు. నేను ఎల్ల లోకాలకు వెళ్ళి నీ దేశదంబరినే తిరిగినప్పుడు నన్ను ఎవరన్నా నీ లెక్కనే గుర్తుపట్టి నన్ను చంపడానికి వస్తారు. నా బతికేం కావాలయ్యా? వారి ఈ రోజు నీ తప్పును తెలుసుకొని చేతులను జోడించి నువ్వు వరమడిగిన కొడుక నీకొక్క మాట చెప్తున్నారా? దేశజంచరితో జగడమాడుడు తప్పు, అజ్ఞానితోటి వాదమాడుడు తప్పు కొడుకో. ఎల్ల మొదలుకోని నువ్వు తమ్ముని చంపిన అన్నాన్ని ఎవడన్నా గుర్తుపట్టి నేను రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారేమని భయపడుతున్నవా కొడుక? నువ్వు పరదేశమై ఊరూరు తిరుగుతున్నప్పుడు ఎవడైనా నిన్ను గనక రాళ్ళు తీసుకొని కొట్టినట్లయితే నీకొచ్చిన శాపము కంటే వారి మీదకి ఏడంతల శాపము తెస్తారా? పోరా నాయకల్లా కొడుకోరా, ఓరి దేశాదింబారి వై ఎల్లావాలేరా, దేశాదింబారి ఎల్లావాలేరా. గుండె నిండా నేను అవ్వను వాదామును చేసుకున్నందుకు ఏదేను తోటలు తప్పు చేసిండ్రు, వీళ్ళని ప్రేమించి ఇచ్చినందుకు ఇంత తప్పు చేసిండ్రని కడగొట్టిన మామిడోల కడ చిన్న వయ్యుండు తెంపిన మల్లోల తెలివి తప్పి దేవుడు అటువంటి మాత్రంలో దేవుని జాగలకు దేవుడు వెళ్ళిపోయిండే. దేవుని జాగలకు దేవుడు వెళ్ళిపోయిండు. వీళ్ళ సంగతి ఇట్లా ఉండని, మరి దేవుని సంగతి గట్లనే ఉండని, స్టూడియోల సంగతి గిట్లనే ఉండని, మా సంగతి గట్లనే ఉండని. కనుక దేవుని రాకడ ఆల్చమైనట్లయితే మళ్ళొక్క నాడు స్టూడియోలకు వచ్చి చెప్పుకుందాం, లేకుంటే మధ్యాకాశంలో కలుసుకుందాం. అయ్యలారా, గోలు కొట్టిన తమ్మునికి, కంజర కొట్టిన తమ్మునికి, డప్పు కొట్టిన తమ్మునికి, తాళ కొట్టిన తమ్మునికి, వంతు వాడిన తమ్ముళ్లకు హృదయపూర్వకమైన వందనాలు. మమ్మల్ని పిలిపించిన మరి 2 days శాన్యుల వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అయ్యో, అంచెలంచెలుగా మీరు వరితిల్లి ఆయన ఆరోగ్యంతో ఉండి మీ పిల్ల పాపలతో మీరు వరితిల్లి ఉన్నత స్థానంలో మీరు నిలబడతారు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.